మన పితరులందరూ కూడా ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? నెమ్మది పొందే స్థలములో ఉన్నారు. కాబట్టి మనము కూడా మరణించిన తర్వాత ఆ నెమ్మది పొందే స్థలములోనికే మనము చేరుతామని దేవుని వాక్యము చెబుతుంది. నేను ఈ స్థలం మీదకు రప్పింపబోవు కీడును నువ్వు చూడవు. ఈ నీతిమంతులందరూ కూడా ఈ దేశం మీదకు వస్తున్నటువంటి శ్రమలు చూడకుండానే కొనుక్కోబడతారు. హల్లెలూయా. శ్రమ అనేది ఎలా ఉంటుందో తెలుసా? ఆఖరి కడపటి హెచ్చరిక అనేది బయలుదేరినప్పుడు దేవుని యుద్ధ నుండి ఎప్పుడైతే ఆ హెచ్చరిక వస్తుందో, ఆ హెచ్చరిక వచ్చినప్పుడు నీతిమంతులందరూ కూడా ముందుగానే ఎత్తపడతారు. ఎందుకు ముందుగా ఎత్తపడతారంటే ఆ శ్రమను అనుభవించడానికి వారు అర్హులు కాదు కనుక దేవుడు వారిని ముందుగానే తీసుకొని వెళుతున్నారు. మరి మనకంటే ముందుగా చనిపోయిన వారి సంగతి ఏమిటి? వారందరూ తీర్పులోనికి వెళ్ళారా? లేదు. తీర్పు అనేది ఒకేసారి జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే ఈ భూమి అంతరించబోతుందో, ఎప్పుడైతే ఆకాశములు మహా ఆకాశములు ఇవన్నీ కూడా పాతవి ఏమైపోతావి? గతించిపోతావి. మరలా కొత్త సృష్టి అనేది భూమి మీదకి వస్తుంది. మరి మరలా కొత్త సృష్టి అనేది భూమి మీదకి వచ్చినప్పటికీ పాపాత్ములందరూ